बिहारी गोपीजना वल्लभा गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवरधारी यशोधानंदन ब्रज जन रंजना यशोधानंदन ब्रज जन रंजना यमुना तिरवनचारी यमुना तिरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजना वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा श्यामचंद्र राधे जय गौरनिताय जय गौरनिताय जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव। Just a moment, somebody's mobile is ringing. Hare Krishna. Heartily welcome. ఈరోజు భగవద్గీత సెషన్లో అందరికీ స్వాగతం. సో ముందుగా మనం ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पथे गोपीश गोपिका कान्त राधा कान्ता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. भाषालं पंगुं लंघयते गिरिं
యత్కృపాహం తమహం వందే శ్రీగురు దీనతాయినం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. సో మనం లాస్ట్ క్లాస్ యొక్క రీక్యాప్ చేసుకున్నాము. సో ఎన్ని పాయింట్స్ అయితే మీకు గుర్తుకున్నాయి అన్ని పాయింట్స్ మీరు చెప్పొచ్చు. దెన్ వి విల్ స్టార్ట్ టుడేస్ సెషన్. మేడం రత్నకుమారి గారు చెప్తారా? ఓకే, ఈసారి రివిజన్ చేసుకుంటాం. ఒక పాయింట్ చెప్తే గుర్తొచ్చు. అంటే 2.11 నుంచి 2.15 వరకు చెప్పుకున్నాం. సో ద బెస్ట్ లైక్ శ్లోక ఐ లైక్ ఇట్ ఈస్ లైక్ హ్యాపీనెస్ ఇన్ 2.14 ఐ లైక్ వెరీ మచ్. చాలా బాగుంది. అది హ్యాపీనెస్ అండ్ సాడ్ అండ్ సుఖం దుఃఖం కూడా రెండు ఈక్వల్ గా చూసుకోవాలి. దే విల్ కమ్ అండ్ గో బట్ యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ సీ దెమ్ గో. సో 2.14 లో ఒక శ్లోక చాలా బాగా నాకు నచ్చింది. దెన్ 2.15 లో గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఆర్ సిమిలర్ అండ్ దోస్ హూ సీ దెమ్ యాజ్ ఎ సిమిలర్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్. సో దీస్ టూ శ్లోకాస్ ఐ లైక్. సో అదర్ ఆల్ దీస్ శ్లోకాస్ ఆర్ గుడ్ బట్ దీస్ ఆర్ ది పాయింట్స్. సెకండ్ చాప్టర్ లో ఏమేమిటని ఇంపార్టెంట్ అని చెప్పారు కదా ఆ రోజు. ఆత్మజ్ఞానం సెకండ్ చాప్టర్ లో 11, 12, 13, 14 అంటే 2.11, 12, 13, 14. సాంఖ్యయోగం నుంచి 11, 12, 11, 12, 13, 14. So one more thing I just wanted to tell. So this is the, you can see this book. I think you are able to see. Yeah. ఇస్తారండి. నా దగ్గర ఇది ఉంది. ISKCON. ISKCON. This is Prabhupada's book. AC Bhaktivedanta Prabhupada's. When I was in రాయచూర్లో ఉన్నప్పుడు ఈ బుక్ స్వామీజీ దగ్గర నుంచి తీసుకున్నాను. నా దగ్గర కూడా ఉంది. నా దగ్గర కూడా ఉందండి అది. నేను ఇది వాళ్ళది తీసుకున్నామండి. గీతా ప్రెస్ గోరఖ్పూర్. ఇస్కాన్ వాళ్ళది ఉంది నా దగ్గర అండి. 2 బుక్స్ ఉన్నాయి. మొన్న కూడా కొన్నాను. So I request viewers, like those who do not have the book, you can ask from Pavani madam. She will arrange and yes, you can send the amount through GPay or anything, because she is already into distribution of the books of Bhagavad Gita. Yeah. So I request all the viewers, those who are watching this video, those who are interested to learn about Bhagavad Gita, you can contact our madam, Pavani Palki madam, and you can get the books through courier at your respective place. And if you are staying in Raichur and you are watching this one, you are free to go to the ISKCON temple and you can collect the book directly from there. Yes, ma'am. Yeah. Please continue. Okay, let us do the recap of the last class. Last class lo మనం ముఖ్యంగా చర్చ చేసింది శ్లోక నంబర్ 11 టు శ్లోక నంబర్ 15. అక్కడ మెయిన్ గా డిస్కషన్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నాడు అర్జునుడికి. సో మెయిన్లీ సోల్ యొక్క క్వాలిటీస్. సో మొదటిగా 11th శ్లోకాలో భగవంతుడు క్లియర్ గా అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఇలా అంటే ఒక లీవింటి ఉండి ఒక జ్ఞానం ఉండి నువ్వు బాడీ కోసం లామెంట్స్ చేస్తున్నావు, అది మంచిది కాదు. సో దయచేసి నీ యొక్క పిచ్చి కంపాషన్ ని నువ్వు వదిలేసు. సో రాంగ్ కంపాషన్ నీకు ఏముంది, సో దాన్ని వదిలేసుకో అని చెప్తున్నాడు. దాని తర్వాత 12th శ్లోకాలు ఆయన అంటున్నాడు, నెవర్ వాజ్ దేర్ ద టైమ్ వెన్ ఐ డిడ్, అంటే నేను లేని సమయం లేదు, నేను ఉండని సమయం అస్సలకి ఉండదు. అలా అని మీరు కూడా ఎవర్ ఎగ్జిస్టింగ్. సో ప్రతి ఒక్క జీవి కూడా ఎవర్ ఎగ్జిస్టింగ్ అని
క్లియర్గా భగవంతుడు చెప్తున్నాడు. దెన్ 13th శ్లోకాలో భగవంతుడు బాడీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి సోల్ ఎప్పటికీ ట్రాన్స్ఫార్మ్ కాదు, దానికి ఎలాంటి చేంజెస్ ఉండదు అని క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అండ్ 14th శ్లోకాలో భగవంతుడు సుఖం దుఃఖం మన జీవితంలో సేమ్ ఋతువులలాగా వస్తూ వెళ్తాయి, దానికి మనం ఎలాంటి డిస్టర్బెన్స్ మనలో ఉండొద్దు అని భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దెన్ ఇన్ ద 15th శ్లోక పర్సన్ హూ ఈస్ నాట్ డిస్టర్బ్డ్, అంటే ఎవరైతే ఈ సుఖం దుఃఖం దీనికి ఎవరైతే డిస్టర్బ్ కాకుండా ఉంటారు, సో వాళ్ళని నాలెడ్జ్డ్ పర్సన్, తను లిబరేషన్ కి వెళ్తాడు, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అని నేను చెప్తున్నాను. సో మై వాయిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా. ఏదైనా డిస్టర్బెన్స్ ఇక్కడ నుంచి? లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు 16th శ్లోక, those who are seers of the truth have concluded that on the non-existent, the material body, there is no endurance. Just a moment. I'm sorry, there was some disturbance. Those who are seers of the truth have concluded that of the non-existent, the material body, there is no endurance, and of the eternal, the soul, there is no change. This they have concluded by studying the nature of both. సో ఇక్కడ సోల్ యొక్క క్వాలిటీ ఈ కంప్లీట్ గా 16th శ్లోక టు 30th శ్లోక వరకు, మాక్సిమం టిల్ 30th శ్లోక వి హ్యావ్ ఆత్మ యొక్క లక్షణాలని క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తూ వెళ్తాడు భగవంతుడు. సో అఫ్ కోర్స్ ద సేమ్ పాయింట్స్ ఆర్ రిపీటింగ్ ఇన్ ఫ్యూ ఆఫ్ ద శ్లోకాస్, సేమ్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి, బట్ ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సోల్ లైక్ 15th శ్లోకాలో డిస్కషన్ అయింది, ఒక వ్యక్తి ఇలాంటి చేంజెస్ కి ఎలాంటి లామెంటేషన్ లేదా డిస్టర్బ్ కాకూడదు. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, సాధారణంగా ఒక జీవాత్మ ఎప్పటికీ అది చేంజ్ కాదు. సో ద సోల్ దెర్ ఈస్ నో చేంజ్. సో ఆత్మకి ఎప్పటికీ చేంజెస్ అన్నది ఉండదు, అది పర్మనెంట్ గా శాశ్వతంగా మరియు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందుకొని ఉంటుంది. సో ఇట్ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ ఇట్. సో విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోక, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. 17th శ్లోక నంబర్ 17. అవినాశితు తద్విద్ధి येन सर्वम् इदं तदं వినాశం అవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. That which pervades the entire body you should know to be indestructible. No one is able to destroy the imperishable soul. సో ఇప్పటి వరకు క్లియర్ గా భగవంతుడు అర్జునుడికి అంటున్నాడు, నువ్వు ఫైట్ చేయి, డోంట్ వరీ, అసలు ఏం కాదు, నీకు ఎలాంటి కర్మ తాకదు, ప్లీజ్ కిల్ దెమ్ అని అంటున్నాడు. బట్
అర్జున ఈజ్ నాట్ రెడీ. సో అర్జునని రెడీ చేయడానికి భగవంతుడు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎవరైనా మన మాట వినకపోతే వాళ్ళని మనం ఎలా కన్విన్స్ చేస్తాము? బై గివింగ్ ద కంప్లీట్ ట్రూత్, లైక్ ప్రాపర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు టేకప్ సమ్ కోర్స్, ఏదో కోర్స్ తీసుకోవడానికి రెడీ లేరు. సో ఈ కోర్స్ తీసుకుంటే నీకు ఈ రిజల్ట్ వస్తుంది, సో నువ్వు డోంట్ వరీ, ఇప్పుడు నువ్వు కొంచెం సఫర్ అవుతావు బికాస్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫ్యూ కొన్ని థింగ్స్ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ తో బయట తిరగడం అవన్నీ, సో యూ హ్యావ్ టు సాక్రిఫైస్, బట్ దీని తర్వాత నీకు అంత మంచి అవుతుంది. సో అన్ని వాళ్ళు క్లియర్ గా నాలెడ్జ్ ఇస్తారు, రైట్? అఫ్ కోర్స్ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ బిజీ అవుతారు అనుకో, జాబ్ దొరికి, ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్ అగైన్. సో మటీరియల్ ప్లాట్ఫామ్ లో అన్ని ఇలాగే ఉంటాయి, దేనికి ఫుల్ స్టాప్ అన్నది ఉండదు అనమాట, కంటిన్యూస్. సో ఇక్కడ భగవంతుడు తనకి ఈ నాలెడ్జ్ ని ఇస్తున్నాడు, టెలింగ్ దాట్ అర్జున యు డోంట్ వరీ, సో యూ డోంట్ వరీ, నువ్వు చేసేది యూ కంటిన్యూ, యూ స్టార్ట్ కిల్లింగ్ పీపుల్. సో ఇక్కడ ఫోకస్ ఆఫ్ ద పర్పట్ శిల ప్రభుపాదుల వారు భావార్థంలో రాస్తున్నారు, సోల్ ఎప్పటికీ ఇంపెరిషబుల్. ఇంపెరిషబుల్ అంటే దేన్ని ఎప్పటికీ మనం నాశనం చేయలేము, వి కాంట్ కిల్ ఇట్. సోల్ కెన్ నాట్ బి కిల్, సో దెన్ కెనాట్ డెస్ట్రాయిడ్ అని చెప్తున్నాడు. సో వై? బికాస్ అది చాలా ఇన్సిగ్నిఫికెంట్, చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్. సో మనం ఇంట్రడక్షన్ క్లాసెస్ లో డిస్కస్ చేసినట్టు ఆత్మ యొక్క ఘాత్రం, దాని యొక్క సైజ్ బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ, అంటే మన కేశం యొక్క తుది, రైట్, ఎండ్, దీన్ని కెరాటిన్ అని అంటారు, వైట్ పార్ట్. సో దాన్ని 100 పార్ట్స్ చేసి ఆ 100 పార్ట్స్ ని ఇంకా 100 పార్ట్స్ లా కన్వర్ట్ చేస్తే ఆ మిగిలిన పార్ట్సే ఇస్ ద సైజ్ ఆఫ్ ద సోల్. సో అంత ఇన్సిగ్నిఫికెంట్, అంత చిన్నగా ఉండే సోల్ ని మనము ఎలా డిస్ట్రాయ్ చేయగలుగుతాం? ఈవెన్ ఇఫ్ అర్జున ఈస్ పుట్టింగ్ హిస్ ఆరో, దాన్ని తను డిస్ట్రాయ్ చేయలేడు. సో దట్ ఈస్ వాట్ ప్రభుపాద్ ఇక్కడ అంటున్నారు, సోల్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. అండ్ మనం తత్వం ప్రకారం చూస్తే ఆత్మ అన్నది పంచభూతాలతో కాలేదు. సో మన దేహం ఉండేది పంచభూత శరీరం, రైట్? ఎవ్రీబడి నోస్ దిస్ కదా. పంచభూతాలు అంటే ఏవేవి? జల్, వాయు, ఆకాశ్, ఎర్త్, ఫైర్, రైట్. సో ఇవి 5 పంచభూతాస్: ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్. సో మనము సంపూర్ణంగా ఇఫ్ వి సీ డీటెయిల్డ్ గా చూస్తే ఈ పంచభూతాలనే మనం కరెక్ట్ గా చూడలేము లేదా టచ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ ని మనం ఫీల్ అవుతాము, వీ కెన్ టచ్, దాన్ని టచ్ చేయొచ్చు, దాన్ని చేతిలో పట్టుకోవచ్చు, అండ్ స్మెల్ చేయొచ్చు, వీ కెన్ ఫీల్ ది స్మెల్ కదా. ఎప్పుడైనా రెయిన్ వస్తే ద ఫస్ట్ రెయిన్, ఇట్ గివ్స్ వెరీ నైస్ ఫ్రీగ్రెన్స్. నార్మలీ పీపుల్ లవ్ దట్ ఫ్రీగ్రెన్స్. సో అర్త్ క్యాన్ బి స్మెల్డ్. సో ఫ్రీగ్రెన్స్ ఉంది, టచ్ కూడా ఉంది, దాన్ని మనం కళ్ళతో చూడగలుగుతాం. సో అన్ని సెన్సెస్ కి దాన్ని ఏమంటారు, ఎక్వైర్ చేయొచ్చు, దాని గురించి నాలెడ్జ్. సో ఇది ఇలా ఉంది అని. అదే వాటర్ దగ్గరికి వెళ్తే వాటర్ ని మనం చూడగలుగుతాము, టేస్ట్ చేయగలుగుతాము, లైక్ టచ్ చేయగలుగుతాము, రైట్? అండ్ ఇది దానిలాగా ఫామ్ ఉండదు, డజంట్ హ్యావ్ అ ప్రాపర్ ఫామ్. దాని కంటైనర్ ఉండే వరకు మనం పట్టుకోలేము, రైట్? ఇఫ్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ కంటైనర్, లైక్ వీ హ్యావ్ అ బాటిల్ హియర్, సో బాటిల్ ఉండే వరకు వీ హ్యావ్ ద వాటర్ ఇన్ సైడ్, రైట్? సో అలాగే బాటిల్ లో మనం దాన్ని స్టోర్ చేయొచ్చు, బట్ ఎర్త్ కెన్ బి స్టోర్డ్ ఎనీవేర్.
అండ్ దాని తర్వాత వస్తే ఫైర్. ఫైర్ ఫీల్ కావచ్చు, చూడొచ్చు కళ్ళతో, కానీ టచ్ చేయలేము. కెన్ వి టచ్ ఫైర్? కెన్ ఎనీబడి ఆన్సర్ దిస్ క్వశ్చన్? కెన్ వి టచ్ ఫైర్? ఫైర్ ని మనం టచ్ చేయగలుగుతామా? టచ్ చేయలేము. No. No, we can't touch, right? Yes. అది it's very different. We can't touch it with our fingers. దాని తర్వాత ఎయిర్. ఎయిర్ మనం Air ని ఫీల్ కావచ్చు. ఫీల్ When it అవుతామో touches- చూడలేము. ఏంటండి? ఎయిర్ ని ఫీల్ అవ్వగలుగుతాం కానీ మనము గాలి వచ్చింది అని దాన్ని చూడలేము కూడా కదా. పట్టుకోగలుగుతామా? కెన్ వి టచ్? వాటర్ ఒక టైం కి ఒక కంటైనర్ లో లైక్ వి కెన్ యునో అది కంటైనర్ లో స్టోర్ చేసినప్పుడు వి కెన్ సీ ఇట్. బట్ కెన్ వి సీ ఎయిర్? గాలిని Air- మనం చూడగలుగుతామా? లేదు. ఎయిర్ ని We can చూడలేము. only feel it. We can only feel it. దాని తర్వాత ఈథర్, ఆకాశం. సో అర్త్ తెలుగులో చెప్పండి. సంబడి టెల్ ఇన్ తెలుగు. భూమి, జల, అగ్ని, వాయు, వాయు, ಮತ್ತೆ ఆకాశం ಆಕಾಶ. కదా. ಆ, సో ఆకాశాన్ని మనము వి కెన్ జస్ట్ సీ, చూడొచ్చు అంతే, కానీ దాన్ని టచ్ చేయలేము, ఫీల్ కాలేము, నథింగ్ ఎల్స్, ఓన్లీ వి కెన్ సీ. సో ఇలా మనం పంచభూతాలనే, అంటే మన దేహం పంచభూతాలతో అయ్యింది. సో అలా పంచభూత శరీరంతోనే మనం పంచభూతాలని స్పష్టంగా చూడలేకపోతే ఆధ్యాత్మిక గుణాలతో జరిగిన అంటే ఫామ్ అయిన ఆ ఆత్మని మనం ఈ భౌతిక శరీరం లేదా ఈ పంచభూత శరీరాతో ఎలా మనం దాన్ని చూడగలుగుతాము, టచ్ చేయగలుగుతాము, ఫీల్ కాగలుగుతాము? ఇట్స్ వెరీ డిఫరెంట్ కదా. సో బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ మన సెన్సెస్ చాలా ఇంపర్ఫెక్ట్. అవి చాలా పర్ఫెక్ట్ గా లేవు. దే ఆర్ వెరీ ఇంపర్ఫెక్ట్. ఆల్దో అవి ఉన్నాయి. సో ఆకాశం ఉంది కానీ మనం చూడగలుగుతాం, కానీ వీ కాంట్ టచ్ ఇట్. సో ఇవన్నీ ఉన్నా కానీ మనం దాన్ని టచ్ చేయలేము, చూడలేము. వీ హ్యావ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్. సో ఈ భౌతిక వస్తువులే మనం సరిగ్గా చూడలేకపోతే ఆధ్యాత్మిక గుణాలతో చేసిన ఆత్మని మనం చూడలేము. సో దట్ ఈస్ వాట్ ప్రభుపాద్ ఈస్ గివింగ్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెనేషన్. అండ్ అకార్డింగ్ టు ముండక ఉపనిషత్, సోల్, ఆత్మ అన్నది దేహంలో హృదయం ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానంలో లొకేట్ అయి ఉంది అని చెప్తుంది అన్నమాట. అండ్ ఆత్మతో పాటు ఇంకో ఆత్మ కూడా ఉంటుంది, దాన్ని పరమాత్మ అని అంటారు. సో దేహంలో రెండు ఆత్మలు ఉన్నాయి, వన్ ఈస్ ఆత్మ అండ్ అదర్ ఈస్ పరమాత్మ. సో ఆ పరమాత్మని, ఆ సుప్రీం ఎనర్జీని హ అని అంటారు. సో లెట్ us go to the next శ్లోక. అంటే హృదయంలో ఆత్మ పరమాత్మ రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి, రెండు ఉంటాయినా? ఎస్, ఆత్మ ఉన్న చోట పరమాత్మ కూడా ఉంటాడు. సో శ్లోక నంబర్ 18. This is also one of the important shloka. I just wanted to ask for the for the benefit of others. Like if somebody is asking, let us say, where is the location of the soul? అంటే soul యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి అంటే, then what we can answer? What is Srila Prabhupada is talking? Actually, that explanation comes in the further shlokas. Okay. That I'll be discussing in this class only. So Okay. I'll clarify that. Yes. So shloka number 2.18. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ శ్లోక. యూ కెన్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. అంతవంత ఇమే దేహ నిత్యసోక్త శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. The material body of the indestructible, immeasurable and eternal living entity is sure to come to an end. Therefore, fight
ఓ డిసెండెంట్ ఆఫ్ భారత. సో ఇక్కడ సోల్ యొక్క 3 క్వాలిటీస్ చెప్తున్నారు. ఒకటి, సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. ఆత్మ అన్నది అది ఎప్పుడు నాశనం కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ సేమ్, పర్మనెంట్. అండ్ సోల్ ఈజ్ ఇమ్మెజరబుల్. దాన్ని మనం మెజర్ చేయలేము. ఆల్దో ఉపనిషత్తు మనకి దాని యొక్క ఘాత్రం చెప్పిన, కెన్ యూ మెజర్ ఇట్ విత్ ద స్కేల్? సో మనం నార్మల్గా వి మెజర్ మెనీ థింగ్స్ విత్ ద స్కేల్, రైట్? సో బట్ మనం మెజర్ చేయలేము. వి కాంట్ మెజర్ ద సోల్. సో సోల్ ఈజ్ ఇమ్మెజరబుల్. మెజర్ చేయలేని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ సోల్ ఈజ్ ఎటర్నల్. ఆత్మ అన్నది ఆధ్యాత్మికమైనది. అండ్ బాడీ, ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, దేహం నశిస్తుంది. ద బాడీ ఈజ్ వెరీ సూన్ గెట్ డెస్ట్రాయ్స్. ఒక కథ ఉంది శాస్త్రంలో, వన్ స్టోరీ వస్తుంది. ఇట్స్ వెరీ నైస్. దీనికి అప్లై అవుతుంది. ఒక వ్యక్తి ఉంటాడు. సో దెర్ ఇస్ పర్టికులర్లీ వన్ స్టోరీ. ఎక్కడ మనం చూస్తాము ఆత్మ ఈజ్ పర్మనెంట్, సోల్ అనేది పర్మనెంట్ అనేది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో నారదమునికి ఒక ప్రశ్న వస్తుంది, భగవంతుడి భక్తుడితో ఉండడం వల్ల ఒకరికి ఏంటి లాభం అని ఆయనకు ప్రశ్న వస్తుంది అన్నమాట మనసులో. సో అప్పటికి భగవంతుడు అంటాడు, సరే సరే, లైక్ నేను దీన్ని తర్వాత క్లారిఫై చేస్తాను అన్న. సో దాని తర్వాత నారదముని వస్తూ ఉండగా ఒక చిన్న కీటకం, స్మాల్ వర్మ్, అది నారదమునిని చూస్తుంది. చూసి చనిపోతుంది. నా ముందుకు వెళ్తూ వెళ్తూ చూస్తాడు, ఇంకో దగ్గర ఒక బర్డ్, పక్షి, అది పుడుతుంది. పుడిన తక్షణం నారదమునిని చూస్తుంది, చనిపోతుంది. నారదముని అనుకుంటాడు, అరే ఇదేంటిది, ఆల్రెడీ ఒక డెత్ చూశాను, మళ్ళీ ఇంకోటి. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తాడు అన్నమాట. వెళ్ళాక అక్కడ చూస్తాడు ఒక యానిమల్, ఒక జీవి. ఆ జీవి తన ముందే జన్మిస్తుంది, తన ముందే చనిపోతుంది. అంటే జన్మించింటుంది, ఇట్ విల్ బి అ బేబీ. సో ఇమీడియట్లీ నారదమునిని చూసిన తక్షణం అది చనిపోతుంది. సో దాని తర్వాత మెల్లిగా ముందుకు వెళ్తాడు ఒక ఆవు. సో గోమాత, ఒక గోమాత ఒక చిన్న గోవుకి బర్త్ ఇచ్చింది. అది నారదమునిని చూసి నమస్కరించి అది కూడా లైక్ చనిపోతుంది. నారదముని అనుకుంటాడు, అరే ఇంతవరకు చనిపోయాయి ఓకే అదర్ యానిమల్స్ ఫైన్, ఇప్పుడు ఇదేంటి గోహత్య లాగా నా ముందే లైక్ ఒక ఆవు చనిపోయింది, కారణం ఏంటి అని. దాని తర్వాత ముందుకెళ్తాడు, అక్కడ ఒక చిన్న శిశువు జన్మించుంటాడు. ఆ శిశువు నారదమునిని చూస్తాడు, నమస్కరిస్తాడు, ప్రాణత్యాగం చేస్తుంటే నారదమునికి అనిపిస్తుంది, హే ఆగాగు, అందరు ఇలా నన్ను చూసి ఎందుకు ప్రాణత్యాగం చేస్తున్నారు అది చెప్పండి. సో బికాస్ నారదమునికి తట్టుకోలేకపోతున్నాడు. హౌ మెనీ డెత్స్, ఎన్ని ప్రాణత్యాగాలని చూస్తాడు, హౌ మెనీ డెత్స్ ఈవెంట్స్. సో ఈ హ్యూమన్ ఫామ్కి వచ్చినప్పటికీ ఇంకా తను అడిగేస్తాడు అనమాట తట్టుకోలేక, వెయిట్ వెయిట్ వెయిట్, నువ్వు ఓకే నువ్వు చనిపో పర్లేదు, బట్ నాకు రీజన్ చెప్పి చనిపోను అంటాడు. సో ఆ సోల్ అంటుంది అనమాట, ఓ నారద, నేను చాలా ధన్యున్నయ్యాను మిమ్మల్ని చూసి. సో నేను సేమ్ సోల్, అక్కడ ఒక కీటకం లాగా, బర్డ్ లాగా, వేరే వేరే జీవరాశుల నుంచి నేను పాస్ అయ్యి మీ యొక్క కృప వల్ల నేను ఈ హ్యూమన్ ఫామ్ కి వచ్చాను. ఇక్కడ నుంచి నేను మళ్ళీ భగవంతుని ధామాన్ని చేరుకుంటున్నాను, ఇదంతా మీ మర్సీ వల్ల, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ ఆత్మ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. సో అప్పుడు నారదమునికి లైక్ రియలైజ్ అవుతుంది,
ఓకే వాట్ ఈస్ అప్పుడు భగవంతుడికి వెళ్ళి అడుగుతాడు అనమాట, ఇలా అంతా అయింది భగవంతుడు, అండ్ ఒక జీవాత్మ నాకు లిటరల్ అంటే నాకు చెప్పాడు, తను ఇలా కృప వల్ల నేను ప్రాణత్యాగం చేస్తున్నాను, థ్యాంక్ యూ అని చెప్పాడు, కానీ నాకు కారణం తెలీదు అంటే భగవంతుడు అంటాడు, ఇదే కారణం, దిస్ ఇస్ అ రిజల్ట్. ఒకరు భగవంతుని భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళు స్లోగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది నా దగ్గరికి చేరుతారు అని భగవంతుడు అంటాడు. అఫ్ కోర్స్ ఈ స్టోరీ కొంచెం ఇట్స్ వెరీ ఎలాబొరేటెడ్ అండ్ డీటెయిల్ అండ్ చాలా షార్ట్ ఫామ్ లో చెప్పాను. సో ఈ స్టోరీ నుంచి మనకి క్లియర్ గా అర్థమవుతుంది దట్ ఇట్ వాస్ ద సేమ్ సోల్. ఒకటే జీవాత్మ ఉండేది అండ్ ఇట్ వాస్ పాసింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ యోని, వేరే వేరే యోనిల నుంచి అది పాస్ అవుతూ వెళ్ళింది. సో దీని నుంచి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆత్మ అన్నది పర్మనెంట్. సో ఆత్మ ఎప్పటికీ నశించదు, కానీ దాని దేహం మాత్రమే నశిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఈజ్ పర్మనెంట్. ఇక్కడ భగవంతుడు అన్నాడు కదా, సోల్ ఈజ్ ఎటర్నల్, ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది, మరియు దాన్ని ఎవరు దాని గాత్రాన్ని మెజర్ చేయలేరు. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ ఈ శ్లోకంలో భగవంతుడు అంటున్నాడు. సో నౌ లెట్ us go to the shloka number 2.19. Neither he who thinks the living entity the slayer, nor he who thinks is slain, is in knowledge, for the self slays not, nor is slain. Some word jugglery, of course. సో ఈ శ్లోకంలో భగవంతుడు ఆత్మని ఎప్పటికీ నాశనం చేయలేము, ఒకవేళ దేహం నశించిన ఆత్మ నశించదు అని క్లారిటీ ఇస్తున్నాడు. సో వన్ హూ థింక్స్, ఎవరైతే ఇలా ఆలోచిస్తారు దట్ సోల్ అంటే దేహం చనిపోయినప్పుడు ఆత్మ కూడా నశిస్తుంది అని అనుకున్న వాళ్ళు మూడులు లేదా ఇల్ నాలెడ్జ్ పర్సన్ లేదా నాలెడ్జ్ లేని పర్సన్ అని అనొచ్చు, లేదా మూఢులు అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ద మెనీ అదర్ ఎగ్జాంపుల్స్, కొన్ని తత్వాలు కూడా ఇలా మాట్లాడతాయి దట్ సోల్ కి ఒక ఐడెంటిటీ లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపర్సనలిస్ట్, ఎవరైతే మాయవాదులు ఉంటారు లేదా శూన్యవాదులు ఉంటారు, వీళ్ళు ముఖ్యంగా ఏమంటారు, ఆత్మ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నంత వరకే మనకి ఐడెంటిటీ, మనం సపరేట్ గా ఉన్నాము, కానీ ధ్యానం చేసి దాని తర్వాత మనం భగవంతుడిలో లీనం అవుతాము అని అంటారు. దట్ మీన్స్ లూజింగ్ అవర్ ఓన్ ఐడెంటిటీ, అంటే మన ఓన్ ఐడెంటిటీని లూజ్ చేసుకొని మనం ఒక సుప్రీం ఎనర్జీలో చేరుకుంటాము అని ఏమంటారు, ఈ వేరే ఐక్యం అయిపోవడం, కరెక్ట్. సో ఐక్యం అవుతాయి అని అంటారన్న. థ్యాంక్ యూ ఫర్ దట్ వర్డ్. సో ఇలా ఈ ఇంపర్సనలిస్ట్ లేదా మాయవాదీస్ అండ్ శూన్యవాదీస్ వీళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు, బట్ దట్ ఈస్ రాంగ్. సో కృష్ణ ఈస్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఒక సోల్ కి దాందే ఒక నేచర్ ఉంటుంది, దాందే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. సో ఆత్మకి దాందే ఓన్ ఐడెంటిటీ ఉంటుంది అండ్ అది దేహం నశించినప్పుడు అది నశించదు. దిస్ ఇస్ వాట్ కృష్ణ ఈస్ టెల్లింగ్. సో okay. We'll go to the next shloka. Shloka number 2.20. This is also one of the important shloka. Najayate va kadachin nayam bhutva bhavita va na bhuyah ajo nityam shashvatoyam purano nahanyate hanyamane sharire. For the soul there is neither birth nor death at any time. He has not come into being, does not come into being,
and will not come into being. He is unborn, eternal, ever existing, and primeval. He is not slain when the body is slain. So these are the qualities. మీరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే. There are many qualities what Krishna is speaking. So soul కి వేరే వేరే క్వాలిటీస్ ఉన్నాయి. ఆ అన్ని క్వాలిటీస్ గురించి ఇక్కడ భగవంతుడు క్లియర్ గా వివరిస్తున్నాడు. సో ద సోల్ నైదర్ టేక్స్ బర్త్ నాట్ డెత్. సో ఆత్మకి పుట్టుక మరియు చావు అన్నది ఉండదు. నార్మలీ ఒక దేహానికి పుట్టుక మరియు చావు ఉంటుంది, బట్ ద సోల్ డజంట్ హ్యావ్ బర్త్ అండ్ డెత్. అండ్ ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో హీ ఈస్ అన్బోర్న్. ఆత్మ ఎలా చెప్పాలి, ఆత్మ ఎప్పటికీ ఉంది, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. సోల్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ ఇట్ ఫాల్స్ ఇన్ టు దిస్ మటీరియల్ వరల్డ్. ఈ భౌతిక జగత్తులో అది కింద పడిపోతుంది. పడినప్పటికీ దానికి ఒక దేహం వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as బర్త్. సో వి టేక్ ఇట్ యాజ్ అ మిస్కాన్సెప్షన్ దట్ సోల్ కి బర్త్ ఉంది, డెత్ ఉంది. నో, సోల్ డజంట్ హ్యావ్ బర్త్ అండ్ డెత్. బట్ ద బాడీ, మనకుండే ఈ పంచభూత శరీరం, దీనికి బర్త్ అండ్ డెత్ ఉంది. హరే కృష్ణ. సో హీ ఈస్ ఎటర్నల్, తను ఆధ్యాత్మికమైన వాడు. సో ఎందుకు భగవంతుడు ఈ మాట అంటున్నాడు, హీ ఈస్ ఎటర్నల్ అంటే, బికాస్ తను ఈ పంచభూత శరీరాలతో కాలేదు. సో దిస్ కంప్లీట్ మటీరియల్ వరల్డ్, ఈ సంపూర్ణమైన భౌతిక జగత్తు, ఇది మొత్తానికి పంచభూతాలతో సృష్టించబడింది. బట్ ఆధ్యాత్మిక జగత్తులో పంచభూతం అన్నది లేదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎటర్నల్. దాని యొక్క క్వాలిటీస్ మనము భగవద్గీత నెక్స్ట్ చాప్టర్స్ లో మనం డిస్కస్ చేస్తాము. ఎటర్నల్ క్వాలిటీస్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక గుణాలు అంటే అవి ఎలా ఉంటాయి, దాని డిస్కషన్ ఉంది తర్వాత. దెన్ హీ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్. సో తను ఎప్పటికీ ఎగ్జిస్ట్ అవుతాడు. సో ఇప్పుడు ఉంటాడు, ఇప్పుడు లేడు, నౌ హీ సీన్, లేటర్ హీస్ నాట్ సీన్, అలా లేదన్నమాట. సో హీస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ అండ్ హీ ఈస్ ప్రిమబుల్. ప్రిమబుల్ అంటే ఎలా చెప్పాలి, ప్రైమరీ. ప్రైమరీని ఏమంటారు? It does not occupy any space, maybe. No. Primary. From the beginning. తెలుగు. అచ్చా, తెలుగు. ఆది నుంచి ఉన్నవాడు. ప్రాథమిక. వెరీ నైస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ దట్ వర్డ్. సో ప్రాథమిక. సో ఆత్మ అన్నది ప్రథమం. సో దానికి ఇట్ డజంట్ హ్యావ్ ఎ జీరో, ఇట్ డజంట్ హ్యావ్ టూ. ఇట్ ఈస్ ప్రైమరీ అండ్ ఇట్ ఈస్ ప్రిమబుల్. సో అది దాని యొక్క లక్షణం, దట్ ప్రిమబుల్ క్వాలిటీ విల్ నాట్ చేంజ్. సో హీ ఈస్ నాట్ స్లేన్ వెన్ ద బాడీ ఈస్ స్లేన్. ఇప్పుడు దేహం నశిస్తుంది, ఆత్మ అన్నది నశించదు. సో సోల్, ఆత్మ అన్నది ఈజ్ నోన్ యాజ్ కూటస్థాహ. శాస్త్రం ప్రకారం దాన్ని కూటస్థాహ అని అంటారు. సో ఇక్కడ టు సీ దిస్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ వస్తుంది శ్రీమద్ భాగవతంలో. ఇక్కడ రిభు ముని, ఐ హర్డ్ దిస్ ఇన్ టుడేస్ క్లాస్. సో రిభు అన్న ఒక ముని ఉంటాడు. ఆ మునికి నిధగా అని ఒక శిష్యుడు ఉంటాడు. ఈ రిభు ముని యొక్క శిష్యుడు నిధగా తను భక్తి చేస్తూ భౌతిక కార్యాల్లో తొడగడం మొదలు పెడతాడు. అండ్ హీల్ బికమ్ అ గృహస్థ. సో గృహస్థ అయ్యాక ఈ ముని అబ్జర్వ్ చేస్తాడు, తను అన్ని వదిలేశాడు. అంటే తను మొత్తం తన ఏంటి రియలైజేషన్ ని మర్చిపోయి, తను మొత్తానికి ఏమంటారు, భౌతిక లైఫ్ లో చాలా ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోయాడు. సో తనకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది మర్చిపోయాడు అనమాట.
సో రిభు ముని అనుకుంటాడు ఎలా అసలు ఏం చేయాలి. సో రిభు ముని డైరెక్ట్ గా వెళ్తే ఈ డోంట్ నో సో ఎలా అవుతుంది అని. అందుకే రిభు ముని ఏం చేస్తాడు, తన యొక్క రూపాన్ని చేంజ్ చేసుకుని వెళ్తాడు. తన రూపం మార్చుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పటికీ నిధగా చాలా పాయస్ పర్సన్. సో ముని వచ్చాడు అన్న తక్షణమే మునిని వెల్కమ్ చేయడం, స్వాగతించి తనకి ఏమంటారు అన్నదానం చేసి, సో ఎలా మనం అతిథి సత్కారం చేస్తారు, సో అలా అతిథి సత్కారాలు చేశాడు. దెన్ హీ గేవ్ ఫుడ్. సో రిబ్బు మునికి ఫుడ్ సర్వ్ చేశాడు. ఇదంతా అయ్యాక రిబ్బు మునికి అడుగుతాడనమాట, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు రిబ్బు ముని ఆన్సర్ ఇస్తాడు, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అని అంతే అంటాడు. హీ విల్ రిపీట్ ద సేమ్ థింగ్. సో అప్పుడు నిదగా ఆలోచిస్తాడనమాట. అంటే తను స్పష్టంగా చూస్తాడు ఆ వ్యక్తిని. హూ ఇస్ దిస్? చూడ్డానికి సాధారణమైన మునిలా కనిపించిన చాలా సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ లా అనిపిస్తున్నాడు తన మాటలతో. సో ఎవరైనా అని చూస్తుండగా వాళ్ళ గురువు అని తనకు తెలిసిపోతుంది. అండ్ ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అని ఆ మాట తన మనసులో ఉండిపోతుంది అన్నమాట. సో తను ఆలోచించి అనుకుంటాడు, హీ ఈస్ గివింగ్ మీ గైడెన్స్, తను నాకేదో గైడెన్స్ ఇస్తున్నాడు. సో సాక్షాత్కారాన్ని పొందడానికి ఆలోచిస్తూ హిల్ గెట్ సెల్ఫ్ రియలైజ్డ్, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మళ్ళీ పునః తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెడతాడు. సో హియర్ ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అని చెప్పిన మాట రిబ్బు ముని అన్నాడు, ఏ జీవాత్మ వస్తుంది వెళ్తుంది. సో దర్ నథింగ్ విల్ కమ్ నార్ ఇట్ విల్ గో. ఏది రాదు పోదు, బట్ ఇట్ విల్ స్టే. దాని యొక్క గుణం అలాగే ఉంటుంది. సో ఆత్మ అన్నది ఏమంటారు, తన యొక్క దేహాలను అంటే తన యొక్క వస్త్రాలను మారుస్తుంది కాబట్టి, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ పర్మనెంట్ అన్నట్టు రిబ్బు ముని యొక్క మాటల్ని హీ అండర్స్టాండ్స్. బికాజ్ నిదగా చాలా మంచి శిష్యుడు ఉంటాడు. సో రిబ్బు ముని యొక్క మాటను అర్థం చేసుకుని దాన్ని హీ విల్ బికమ్ సెల్ఫ్ రియలైజ్డ్. సో ఇక్కడ వై ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిబ్బు ముని అంటే కేవలం కృష్ణ ఒకటే కాదు, ఋషులు మునులు కూడా ఇదే మాటనే చెప్తున్నారు అని చెప్పడానికి. సో సోల్ డజంట్ హ్యావ్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. సోల్ కి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నది ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ స్టడీ, రైట్? సో మనకి ఈ మూమెంట్ ఎలాగో, సో దిస్ ఇస్ అవర్ మూమెంట్. సో we will feel okay, this is present, this is past, this is future, but soul doesn't have past, present, future. So changes of the body never affects the soul. దేహంలో అయ్యే చేంజెస్ ఆత్మకి ఎలాంటి చేంజెస్ ని ఇవ్వవు. అండ్ ఇప్పుడు మనం చూస్తాము, టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, చాలా జనాలు దే లైక్ టు చేంజ్ దెమ్సెల్వ్స్ యాజ్ other gender. So I saw many people, I just heard media ela ante some man woman ga change ayyaru after going through an operation, and woman man la change ayyaru. So there is this transformation of the body. So they can change their gender and they can change their bodily features. So of course ento parishodhana chesi they got successful with this. So ఈ బాడీలీ చేంజెస్ ఆ సోల్ కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. హౌ మనం నార్మల్ గా ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి చాలా క్రోధం ఉంటుంది అనుకోండి, తను ఫీమేల్ అయినా మేల్ అయినా హీ విల్ హ్యావ్ ఇనఫ్, అంటే తన కోపం అంతే ఉంటుంది కదా, రైట్? సో ఒక వ్యక్తికి హెల్పింగ్ నేచర్ ఉంది అనుకోండి. So many people have good nice mindset, helping nature, ఇవన్నీ ఉంటాయి.
సో దే కాంట్ చేంజ్ దాట్. వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకోలేరు బికాస్ దట్ ఈస్ దర్ న్యాచురల్ క్వాలిటీ. అది వాళ్ళ యొక్క ఏమంటారు, నార్మల్లీ మొబైల్కి ఉంటుంది కదా ఇన్బిల్ట్ ట్యాబ్స్, ఇన్బిల్ట్ స్టోరేజ్, అలా వాళ్ళ యొక్క ఇన్బిల్ట్ క్వాలిటీ, అండ్ దట్ కెనాట్ బి చేంజ్డ్. అండ్ ఆ క్వాలిటీ వాళ్ళ నుంచి తీయలేం, వి కాంట్. సో దేహం యొక్క చేంజెస్ ఆత్మకి ఎలాంటి చేంజెస్ ని ఇవ్వదు అని Srila Prabhupada gives the description in the purport. And సో ఇవన్నీ చూస్తుండగా అనుకుంటాం, ఓకే సైంటిస్ట్, వాట్ డస్ సైంటిస్ట్ థింక్ అబౌట్ ద స్కూల్? బికాస్ Prabhupada is giving the description in the purport. So what does a scientist think? సైంటిస్ట్ నార్మల్ గా ఏం ఆలోచిస్తాడు? సో తనకి he knows that there is ఎనర్జీ ఉందని తెలుసు, కానీ he don't know what is that energy exactly. సో బట్ he believes that there is some energy. ఆ ఎనర్జీ వల్లనే ఈ దేహం ఇలా ఉంది. అండ్ అంటారు వాయు, ఎయిర్, ద లైఫ్ ఎయిర్ ఇస్ ద మెయిన్ ఎనర్జీ అని అంటారు. బట్ దే డోంట్ ఎగ్జాక్ట్లీ బిలీవ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద సోల్. సో సోల్ యొక్క ప్రెసెన్స్ ని వాళ్ళు తెలుసుకోలేరు. బట్ శాస్త్రాల అనుసారంగా మనకి శాస్త్రం ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. ఇట్ గివ్స్ అన్ అనాలజీ ఆఫ్ సన్. సో సూర్యుడు ఉన్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది? సో ఈ రోజు రాయచూరులో క్లౌడీ ఉంది. సో సూర్యుడు కనిపించట్లేదు, బట్ యూ స్టిల్ థింక్ దిస్ ఇస్ ఈవినింగ్. ఇంకా సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఇంకా ఏమంటారు సన్సెట్ కాలేదు అని ఎలా మనం అనుకుంటాం? ప్రెసెన్స్ ఆఫ్ లైట్, వెలుతురుని చూసి అనుకుంటాం, వెలుతురుని చూసి అనుకుంటాం. సిమిలర్లీ ఈ సేమ్ అనాలజీ మన దేహానికి కూడా అప్లై అవుతుంది. ఆత్మ ఉంది అని ఎలా తెలుసుకోగలుగుతాము? ఆత్మ ఉన్నందువల్ల కాన్షియస్నెస్ ఉంది. సో ఇప్పుడు మనం లైట్ ఉంటే యాక్టివ్ గా ఉంటాం, లైట్ లేకపోతే వీఆర్ వెరీ ఇన్యాక్టివ్. సో సంధ్యా సమయం స్టార్ట్ అయ్యే వరకు మనకి లేజినెస్ ఎక్కువ, లేజినెస్ పెరుగుతూ పోతుంది, రైట్? సో దట్స్ ఆల్ బికాస్ absence ఆఫ్ లైట్. సో స్లోలీ సూర్యుడు హస్తిస్తున్నాడు, సో హీస్ గోయింగ్ డౌన్, సెట్టింగ్. సో అప్పటికి దర్ ఇస్ లో ఎనర్జీ. సో అలాగే దేహంలో సోల్ ఉన్నప్పటికీ ఆ సోల్ యొక్క కాన్షియస్నెస్ లేదా ఆ సోల్ యొక్క వెలుతురు ఈ సంపూర్ణ దేహానికి ఎనర్జీ ఇస్తుంది. సో వెన్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు ద కంప్లీట్ బాడీ, దాని యొక్క వెలుగు, ఆత్మ యొక్క వెలుతురు వల్ల మనకి ఈ దేహానికి అది కాన్షియస్నెస్ ఇస్తుంది. సో లైక్ సూర్యుడు ఎలాగైతే అందరికి ప్రకాశాన్ని ఇస్తాడు, అండ్ సూర్యుడు యొక్క పార్టికల్స్, ఆ లైట్ పార్టికల్స్ మనకి ఏం చెప్తాయి? ప్రెసెన్స్ ఆఫ్ సన్. అలాగే మన దేహం యాక్టివ్ గా ఉంది, ఇట్ ఈస్ వర్కింగ్ ఎట్ ప్రెసెంట్. సో దానిలో కాన్షియస్నెస్ ఉంది, ప్రజ్ఞ ఉంది అంటే దాని అర్థం ప్రెసెన్స్ ఆఫ్ సోల్. సో దిస్ ఈస్ ఎనాలజీ. ఇది ఉపనిషత్తులో వివరించిన అనాలజీ. సో సోల్, దేహంలో 2 kinds of souls ఉన్నాయి. As we were discussing, there are 2 kinds of souls. One is ఆత్మ, పరమాత్మ. ఒకటి అణు ఆత్మ, ఇంకోటి విభు ఆత్మ. అణు ఆత్మ అంటే ద లివింగ్ ఎంటిటీ, జీవాత్మ. విభు ఆత్మ అంటే పరమాత్మ or the super soul. Now we'll go to the next shloka. Shloka number 2.21. I'll check what is the time. Oh, already time is up. 7 minutes. 7 minutes. 7 minutes. Yes. Oh Partha. Oh Partha, how can a person who knows that the soul is indestructible, eternal, unborn and immortal
kill anyone or cause anyone to kill. సో భగవంతుడు ఇక్కడ అర్జునుడికి ఎంత నాలెడ్జ్ ఇస్తూ తను క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆత్మకి ఇన్నన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏవి ఈ భౌతిక శరీరానికి లైక్ కనెక్టెడ్ లేవు. అండ్ ఇట్ క్లియర్లీ సేస్ దట్ ఆత్మ అన్నది శాశ్వతమైనది అన్నది, దానికి బర్త్ అన్నది లేదు, అది ఎటర్నల్ అని అన్నప్పుడు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు అన్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సో డు యూ రియలీ థింక్, అంటే కృష్ణ అడుగుతున్నాడు, నువ్వు నిజంగా అనుకుంటావా ఆత్మకి ఇలాంటి లక్షణాలు ఉన్నా గానీ ఒక వ్యక్తి ఏమంటారు దేహాన్ని నాశనం చేసిన తక్షణమే, తను ప్రాణత్యాగం చేసిన తక్షణమే సోల్ కూడా డెస్ట్రాయ్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అని అడుగు. అందుకే భగవంతుడు అంటున్నాడు, కమాన్ గెట్ అప్ అండ్ ఫైట్. సో నువ్వు దీని గురించి ఆలోచించొద్దు, నువ్వు దేహాన్ని గురించి ఆలోచించొద్దు, ఆత్మ గురించి ఆలోచించి, ఆత్మ శాశ్వతమైనది, ఇది ఎవర్ ఎగ్జిస్టింగ్ అని ఆలోచిస్తూ నువ్వు ఈ దేహాన్ని నాశనం చేస్తున్నావు అంతే. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్. వాళ్ళ క్లోత్స్ కరెక్ట్ గా లేవు, సో క్లోత్స్ ఏమంటారు చేంజ్ చేస్తున్నావు అంతే. సో భగవంతుడు ఇంకా క్లియర్ గా అంటాడు అనమాట, నువ్వు ముక్తినిస్తున్నావు వాళ్ళకి. జస్ట్ లైక్ అన్ ఎగ్జాంపుల్, here as a murderer, Prabhupada give this analogy in the book. ఒక వ్యక్తి మర్డర్ చేశారే అనుకో, లేదా he did some crime or theft, దొంగిలించాడు లేదా ఏదో పాపకర్మ చేశాడు, తనకి లా లేదా కోర్ట్ డిసైడ్ చేస్తుంది తనకి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలి, what kind of punishment he needs. Who decides that? The court decides. Supreme authority decides చేస్తుంది తనకి పనిష్మెంట్ ఉండాలా లేదా. సో వాళ్ళు ఇప్పుడు ఆ వ్యక్తికి బాధనిస్తున్నారు, రైట్? అండ్ చాలా సమయంలో ఇలా వాళ్ళకి హ్యాంగ్ చేస్తారు, ఏమంటారు మరణదండ, రైట్? సో వాళ్ళకి వాట్ ఈస్ దట్ కాల్డ్, తాడు కట్టి కట్టేస్తారు కదా, హ్యాంగ్ టిల్ డెత్, ఉరేయడం. అలా ఉరేసి వాళ్ళకి డెత్ ఇస్తారు. సో అక్కడ దట్ కోర్ట్ హ్యాస్ లైసెన్స్, వాళ్ళకి లైసెన్స్ ఉంది, అంటే రాజుకి లైసెన్స్ ఉంది దట్ దే హ్యావ్ టు గెట్ పనిష్మెంట్, వాళ్ళకి పనిష్మెంట్ దక్కాల్సింది. సో వాళ్ళు అలా ఆలోచిస్తే, అరే అంటే ఏమంటారు అలా చేయడం కరెక్టా తప్ప అని ఆలోచిస్తే, నో, రైట్? దే ఆల్రెడీ నో దట్ తను రాంగ్ ఉన్నాడు. సో వాట్ కోర్ట్ డిసైడ్స్, తను ఈ దేహం నుంచి లేదా ఈ కష్టం నుంచి తను బయటికి వెళ్ళిపోతే హీ విల్ టేక్ అ న్యూ ఫామ్, తను ఒక న్యూ ఫామ్ తీసుకుంటాడు, దెన్ హీ విల్ బి ఆల్ రైట్. సో తనకి కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. సో అలాగే భగవంతుడు అంటున్నాడు అర్జునుడికి, నువ్వు ఈ యుద్ధంలో ఎవరినైతే నాశనం చేస్తామో, లైక్ హూమ్ ఎవర్ యువర్ కిల్లింగ్, ఎవరినైతే వధి చేస్తావో వాళ్ళందరికీ నువ్వు యువర్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్, నువ్వు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నావు. సో యూ డోంట్ వరీ, జస్ట్ నువ్వు వాళ్ళ క్లోత్స్ ఒకటే నువ్వు డెస్ట్రాయ్ చేస్తున్నావు, కానీ నాట్ ద సోల్ అని. ఇక్కడ దర్ ఈస్ వన్ ఏమంటారు వెరీ పవర్ఫుల్ స్టోరీ విచ్ కమ్స్ ఇన్ మహాభారత్. భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించడం లేదా యాక్సెప్ట్ చేయకపోవడం. ఇప్పుడు అర్జునుడు ఈజ్ నాట్ రెడీ, అంటే తను కంపాషన్ లేదా వాళ్ళ పట్ల ప్రేమ వల్ల లేదా మోహం నుంచి తను నేను యుద్ధం చెయ్యను, నేను వదిలేస్తాను అని అంటున్నాను. బట్ శాస్త్రాల అనుసారంగా భగవంతుడు ఏదైతే చెప్తాడో అది సత్యం, దట్ ఈస్ ద లా. సో నా కోర్ట్ డిసైడ్ చేస్తుంది కదా విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్. సో అలాగే భగవంతుడు ఈ సంపూర్ణ సృష్టికి భగవంతుడు
డిసైడ్ చేస్తాడు వెదర్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో భగవంతుడు చెప్పిందే శాసనం. సో మనందరికీ తెలుసు మహాభారత్ స్టోరీలో ఎప్పుడు అశ్వత్థామని వధి చేయాలి అని ప్లాన్ చేస్తారు. నాట్ అశ్వత్థామ, ద్రోణాచార్య. సో ద్రోణాచార్యని వధి చేయాలి అని అనుకున్నప్పుడు ద్రోణాచార్య ఎప్పటి వరకు అయితే తన చేతిలో వెపన్స్ పట్టుకుంటాడు, అస్త్రశస్త్రాలు పట్టుకుంటాడు, అప్పటి వరకు ఎవరు తనకి ఫైట్ చేయలేరు. బికాస్ తను అంత మంచి ఆర్చర్, హీ హాస్ నాలెడ్జ్. ద్రోణాచార్యనే కదా వీళ్ళందరికీ నాలెడ్జ్ ఇచ్చింది. సో కృష్ణ అంటాడు, ఎప్పటి వరకు అయితే ద్రోణాచార్య చేతుల్లో ఆ వెపన్స్ ఉన్నాయో అప్పటి వరకు మీరు ఎవరు వాళ్ళ నుంచి గెలవలేరు, అండ్ ద్రోణాచార్యని మీరు వధి చేయలేరు. సో కృష్ణ ఏమంటాడు, హీ గివ్స్ అన్ ఐడియా. ఒక ఏనుగుని చంపేసి అశ్వత్థామ అంటే ఏనుగు, అశ్వత్థామ ఇన్ సంస్కృత్ ఇస్ నోన్ యాజ్ ఎలిఫెంట్. సో ఏనుగుని చంపేసి అశ్వత్థామని చంపేశాము అని చెప్పు అని అంటారు ఈ పంచపాండవులకి. సో భీముడు ఆ ఎలిఫెంట్ ని వధి చేశాక తను వెళ్ళి తను అంటాడు అన్నమాట ద్రోణాచార్య, అశ్వత్థామని చంపేశాము, అశ్వత్థామని చంపేశాము. సో అశ్వత్థామ హతః అని అంటాడు. కానీ ద్రోణాచార్య నమ్మడు. తను అంటాడు, నేను యుధిష్ఠిర దగ్గరికే వెళ్ళి అడుగుతాను. బికాస్ యుధిష్ఠిర ట్రుత్, సత్యాన్ని ఎప్పుడు చెప్తాడు. హీ నెవర్ సేస్ ఫాల్స్, లేదా అబద్ధాన్ని ఎప్పుడు చెప్పడు. అది తన తపస్య పవర్ వల్ల తన యొక్క రథం అంటే తను ఎప్పటికీ సత్యాన్నే పలుకుతాడు. కాబట్టి తన రథము భూమి నుంచి కొన్ని ఫీట్ల వరకు హైట్ లో ఉండేది. సో తన రథం అలా మూవ్ అయ్యేది అనమాట ఇన్ ద ఎయిర్. కానీ భగవంతుడు వెళ్ళి యుధిష్ఠిరకి చెప్తాడు, చెప్పు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పు, అశ్వత్థామని మేము వధి చేసామని చెప్పు. తను ఆ ఆత్మని వెతకడం కోసం తపస్యని చేస్తాడు. ఆ సమయాన్న మనం తన పైన దాడి చేయొచ్చు. బికాస్ తను ఎప్పటి వరకు వెపన్స్ పట్టుకుంటాడు అప్పటి వరకు మీరు తనని వధి చేయలేరు. సో ఇది చెప్పు అని అంటాడు యుధిష్ఠిరకి కృష్ణ. బట్ కృష్ణ యుధిష్ఠిర అంటాడు, లేదు లేదు నేనే పోతాను, నేనెలా అబద్ధం చెప్పను అని. సో ఎప్పుడు యుధిష్ఠిరకి మనసులో ఇలా ఆలోచన వస్తుంది, అండ్ కృష్ణకి తెలుసు యుధిష్ఠిర ఇప్పటికీ కూడా తన అబద్ధం మాట్లాడడం. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ లో యుధిష్ఠిర ఏం చెప్తాడంటే, అశ్వత్థామ హతః కుంజర అని అంటాడు. కుంజర మీన్స్ ఎలిఫెంట్, వన్ మోర్ నేమ్. సో అశ్వత్థామ హతః కుంజర అని అంటాడు. సో ఎప్పుడు కుంజర అన్న మాట అంటాడు, అప్పటికి కృష్ణ ఏం చేస్తాడు, తన శంఖనాదం చేస్తాడు. సో దాట్ ద్రోణాచార్యకి అశ్వత్థామ హతః అంతే వినిపించాలి. సో అలా ద్రోణాచార్యకి అశ్వత్థామ హతః అంతే వినిపిస్తుంది. అండ్ మనం లేటర్ చూస్తాము ద్రోణాచార్య వాజ్ కిల్డ్ ఇవన్నీ. సో ప్రైమరీలీ అక్కడ ఏమైందంటే, ఈ సమయంలో యుధిష్ఠిర అబద్ధం చెప్పలేను కానీ నేను సెంటెన్స్ ని ఇలా చెప్పగలుగుతాను అని తను ఎప్పుడు చెప్తాడు. ఈ సేస్ అంటే నిజాన్ని చెప్తాడు. భగవంతుని మాట, తన రథం గాల్లో ఉన్నది భూమికి చేరుకుంటున్నాను. సో ఈ ఇన్స్టెంట్ లేదా ఈ సిచ్యువేషన్ మనకి క్లారిటీ ఇస్తుంది, భగవంతుడు ఏదైతే చెప్తాడో అది సత్యం. సో భగవంతుడు చెప్పినదే మనం వినాలి. సో ఇక్కడ అర్జునుడు ఎలాగైతే భగవంతుడు నిర్దేశన ఇస్తున్నాడు దాని ప్రకారం తిను ఫాలో చేస్తున్నాడు. ఓకే, సో ఎనీ డౌట్స్? ఇట్స్ టైమ్ అప్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, అన్మ్యూట్ చేసి డౌట్స్ ఉన్నాయి.
ఎవరికి ఏది డౌట్? మీరు ఇప్పుడు చెప్పారు. నేను అడుగుతాను ఒక డౌట్ అండి. ఇప్పుడు ఆత్మ అనే దానికి అది మార్పు చెందదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అది చెప్పారంటే ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి అని చెప్పారు కదా. అయితే కనుక ఇప్పుడు మార్పు మనలో మార్పు జరుగుతుంది కదా. ఇప్పుడు చంటి పిల్లడుగా ఉన్నప్పుడు శరీరం అయితే మారుతుంది, దాంతో పాటు కూడా మనకి మారుతూ ఉంటుంది కదా ఆలోచనలు ఇవన్నీ కూడా. మరి ఆ మార్పు చెందేది ఏంటి? ఏంటండి? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు మన ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి హృదయంలో. అంటే మనం బోర్న్ అవుతాము, బోర్న్ అయిన తర్వాత మనలో ఒకటైతే మరి వికసిస్తుంది కదా. అంటే చిన్నప్పుడు లాగా ఉండము కదా, ఆలోచనలు థాట్స్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి కదా మనది. ఆ మార్పు చెందుతుంది ఏంటి? మార్పు దేహం, బాడీ, దేహం ఆకారంలో మార్పు. మైండ్ ఇస్ చేంజ్. మైండ్ చేంజ్ అవుతుంది. మరి ఇంకా మరి అందులో మళ్ళీ మనస్సు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనస్సు అవి కూడా ఉంటాయి కదా. మనస్సు, ఇప్పుడు బుద్ధి, మనకి అహంకారం. చిన్నప్పుడు ఓకే, యాజ్ పర్ ద అవి కూడా ఆత్మకి కొన్ని కవరింగ్స్ ఉన్నాయి. దట్ ఈస్ మనస్సు, బుద్ధి, దట్ అవి సోల్ తో పాటునే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఏమంటారు, దేహం ప్రకారం యాజ్ పర్ ద బాడీలీ చేంజెస్, ద మైండ్ సెట్ చేంజెస్. మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది రిగార్డింగ్ ద వర్క్, రైట్? బట్ దేర్ నేచర్ నెవర్ చేంజెస్. వాళ్ళ యొక్క నేచర్ ఎప్పటికీ చేంజ్ కాదు. దట్ విల్ బి పర్మనెంట్. బట్ ఈ చేంజెస్ మెయిన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా భగవంతుడు వివరిస్తున్నాడు. సో దేహానికి 6 ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాయి. అకార్డింగ్ టు ద ట్రాన్స్ఫర్మేషన్స్, బాడీకి ట్రాన్స్ఫర్మేషన్స్. నేను వినాలి. అరే దిస్ విల్ Hare Krishna, is somebody speaking? No, the other conversation. Okay. Any other doubts? నైస్. లైక్ అంటే ఆత్మతో పాటు ఆ జన్మంలో తీసుకున్న సంస్కారాలు కూడా కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతాయా? That comes as a karma. ఎక్స్పీరియన్స్. శరీరం డ్రాప్ అయిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మతో పాటు లైక్ ఏమంటారు, దాని యొక్క కర్మ ఇట్ క్యారీస్ ఆన్. అయితే ఇప్పుడు ఈ జన్మలో వాడు దుష్కార్యాలు చేసి ఉండొచ్చు, దుష్కర్మలు చేస్తారు అనుకోండి, సపోజ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. అప్పుడు వాడు చనిపోయినప్పుడు శరీరం వదిలేసినప్పుడు ఈ మనస్సు, చిత్తము, అహంకారం ఇవి కూడా సోల్ తో పాటు వెళ్ళిపోతాయి ప్యాకేజ్. అయితే మళ్ళీ ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు మళ్ళీ గుణాలన్నీ ఉంటాయి వాళ్ళలో, ఈ క్రూరత్వం ఇవన్నీ దుష్కర్మలు మళ్ళీ భావనలు అవన్నీ ఉంటాయి వాళ్ళలో. మరి అవి ఎప్పుడు సాఫ్ అవుతాయి, అవి ఎప్పుడు క్లీన్ అవుతాయి? ఎప్పుడు క్లీన్ అవుతాయి? వెన్ దే స్టార్ట్ థింకింగ్. సో అదే కదా, లైక్ భగవద్గీతలో వాట్ కృష్ణ ఈస్ టెల్లింగ్, ఈ జ్ఞానమంతా విన్నాక ఒక వ్యక్తి ఈ షుడ్ టేక్ సరెండర్. అంటే భగవంతుడికి సరెండర్ కావాలి, భగవంతుడి నామాన్ని జపించాలి, తన యొక్క కర్మలని చేంజ్ చేసుకోవాలి. ఈ షుడ్ చేంజ్ కర్మ. అంటే తను చేసే వర్క్ తను చేంజ్ చేయాలి. ముందు వినడానికి రావాలి కదా మనకి, ముందు వినడానికి రావాలి కదా. అది ఏమంటారు, వాళ్ళ అజ్ఞాత సుకృతి లేదా పాస్ట్ కర్మాస్ దే ఏంటండి? భగవంతుని కృప వినడానికి రావాలంటే కూడా ఎస్ భగవంతుడి కృప ఉంది. అండ్ అఫ్ కోర్స్ భగవంతుడి కృప ఉంటే నథింగ్ ఎల్స్ కెన్ చేంజ్. అంటే రాఖే కృష్ణ మారేఖే, మారే కృష్ణ రాఖేఖే. ఒకవేళ కృష్ణుడే ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరు తను నాశనం చేయలేరు. అదే లైక్ భగవంతుడే తన్ని నాశనం చేయాలి అని డిసైడ్ చేస్తే ఎవరు తన్ని ప్రొటెక్ట్ చేయలేరు. సో దిస్ ఇస్ దేర్.
భగవంతుడి మర్సీ, దాంతో పాటు వాళ్ళు చేసే కర్మ. సో వాళ్ళు చేసే కర్మ అనుసారంగా భగవంతుడి మర్సీ కూడా డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో దట్. సో ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్. చాలా డెప్త్ లో వెళ్ళాలి ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. చాలా సబ్జెక్ట్ సోల్ కాన్సెప్ట్ చాలా ఉంటుంది. దిస్ చాప్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ చాప్టర్ అన్నది ఆ భగవద్గీతలో చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలా విషయాలు చెప్తారు, చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ సాంఖ్య శాస్త్రంలోనే అప్పుడు చెప్పినప్పుడు చెప్పారన్నమాట, ఈ పంచేంద్రియాలతో ఎప్పుడైతే సోల్ అలా వెళ్ళిపోతుందో దాని వెనకాలే ఈ మనసు ఇవన్నీ తన ప్యాకేజ్ చేసుకుని అదే దారిలో వెళ్ళిపోతుంది అన్నది సాంఖ్య శాస్త్రంలో చెప్పారు ఒకసారి. సో అదే దారిలో వెళ్ళిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎలాగైతే రోజ్ పువ్వు, ఎనీ ఫ్లవర్, సో దాని యొక్క ఫ్రీగ్రెన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, అంటే మన నోస్ వరకు వస్తుంది త్రూ ఎయిర్. అండ్ మనం ఎప్పుడు దాన్ని తీసుకుంటాము, దెన్ వి విల్ అండర్స్టాండ్, ఓకే అక్కడెక్కడో రోజ్ ఉంది అని, రైట్? కానీ అక్కడ ఏం క్యారీ చేస్తుంది? ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అదర్ పార్ట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎయిర్ క్యారీ చేస్తుంది. అలాగే ఆత్మని కర్మ క్యారీ చేస్తుంది. కర్మ విల్ క్యారీ వన్ బాడీ టు అదర్ బాడీ. నైస్లీ, చాలా బాగా చెప్పారు. ఆ కర్మను బట్టి ఆ శరీరం, ఆ పరిస్థితులు అన్ని కూడా డిజైన్ అవుతాయి ఆ కర్మను బట్టి. సో వాళ్ళ ఆ నాలెడ్జ్ రావాలన్నా కానీ దే హావ్ టు టేక్ సో మెనీ బర్త్స్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. భగవంతుడు ఎక్కడో ఒక చోట ఛాన్స్ ఇచ్చే ఇస్తాడు. భగవంతుడు ఎక్కడో ఒక చోట ఛాన్స్ ఇస్తాడు. అంటే తన డివోటీ ఒక భక్తుడి రూపంలో వచ్చినా లేదా వేరే వేరే రూపంలో తను కృప చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ అక్కడ మనము ఇఫ్ వి టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లార్డ్స్ మర్సీ, భగవంతుడి మర్సీ మనం అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటే మనకి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉండవు. అదే భగవంతుని అడ్వాంటేజ్ ని మనం కరెక్ట్ గా వాడుకోకపోతే we will still suffer again, birth death, it will continue. ఎన్ని సంవత్సరాలు మీరు ఇస్కాన్ లో ఇవి చదివారు? So from past 5 years I'm reading philosophy. కానీ చాలా ఉంది నాలుగు 5 years లో ఎంత, మేము 15 years నుంచి మెడిటేషన్ లో ఉన్నాం. ఓకే, నైస్. కానీ ఆ శ్లోకాలు చదువుతుంటే నాకు భగవద్గీత శ్లోకాల కన్నా మీనింగ్ చదువుతాడు, శ్లోకం చదవడం రాదు. కానీ మీరు ఇప్పుడు ఆ శ్లోకం చదువుతుంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది చదివితే బాగుండు ఇందాం అనిపిస్తుంది. మామూలుగా నాకు ఇష్టం లేదు కదా శ్లోకం, ఆ భావం ఒకటే తీసుకుంటాను. ఎందుకంటే నేను చదువుతుంటే నాకే ఇష్టం ఉండదు, అది ఒక లయగా రావాలి కదా, అలా రాదు, పొడి పొడి పొడిగా వస్తుంది. అందుకని నాకు భగవద్గీత శ్లోకాలు చదవడం ఇష్టం ఉండదు, అది చదవడం రాక. కానీ ఇప్పుడు చదువుతుంటే, మీరు ఇంతకు ముందు వేరే వాళ్ళు చదివినా కూడా విన్నాను కానీ అంత అనిపించలేదు నాకు. ఇప్పుడు మీరు చదువుతుంటే నాకు కోరిక కలుగుతుంది ఇంకా విందాము అని. అంత అందంగా ఉంది చదువుతూ ఉంటే, ఇంకా వినాలని ఉంది, అలా నేను కూడా చదివితే బాగుండని ఉంది. అలాంటప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళకి అలా కూర్చుని చదువుతుంటే వాళ్ళు ఇలా కూర్చుని వింటారు కూడాను. అది వింటుంటేనే అంత అందంగా ఉంది అసలుకి, అది చెవులకి గాని ఏమన్నా గాని చాలా మధురంగా ఉంది భగవద్గీత శ్లోకం. అంటే అది ఎలా చదవాలో మనం అలా చదివినప్పుడు దాంట్లోనే మాధుర్యం బయటకు వస్తుంది, అంతే కదా. ఎలా పడతారో చదివితే ఎదటోళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చదివేవాళ్ళకి కూడా లేదు. ఓకే మేడం. సో మీరు చదివిన చెప్పండి చదువుతుంటే అదే దాంట్లోనే మాధుర్యం బయటకు వస్తుంది అంటున్నాను నేను, గుబాడిస్తుంది అసలు మంచి సువాసనలు. భగవంతుడి మర్సీ ఇట్ కమ్స్ ఇన్ ఎనీ ఫార్మ్. నేర్పాలి, మాకు కూడా నేర్పండి కొంచెం, అది అలా చదవడం నేర్పాలి.
ఓకే. ఈ సిరీస్ అంతా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ రీడింగ్ సిరీస్ అన్నమాట. హౌ టు రీడ్ భగవద్గీత శ్లోకాస్ బై పావని మేడం. అలా చేస్తారు. ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్, మీరు అంటే ఈ శ్లోకాలు భావార్థాలు ఇది ఒకసారి కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్ మనం ఎలా చదవాలి అన్నది మళ్ళీ మేడం చెప్తారు. ఒక చాప్టర్ అయినా నేర్పించండి చాలు. ఒక చాప్టర్ సాంఖ్యశాస్త్రం ఒక్కటి నేర్పిస్తే చాలు. ఓకే. ఫైన్. నో మోర్ డౌట్స్. ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఎస్ ఎస్, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. సో మీరు చెప్పడం మూలంగా వీఆర్ ఆల్సో లెర్నింగ్ న్యూ థింగ్స్. అండ్ ఈ రకంగా భగవద్గీత శ్లోకాల్లో మనం తెలుసుకుంటున్నాం, వింటున్నాం, కొత్త కొత్త జ్ఞానం వస్తుంది. లేకపోతే ఇలా చెప్తూ అనలైజ్ చేస్తూ ఉంటేనే ఆ భగవద్గీతని అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే భగవద్గీత ఉంటుంది, ఆ ఎర్రగడ్డ చుట్టపెట్టి ఎక్కడో పక్కన పెడతాం అన్నమాట. అలా కాకుండా దాన్ని రెగ్యులర్ గా దాన్ని చదువుకోవడానికి, చదువుకుని అర్థం చేసుకొని మళ్ళీ మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అప్లై చేయాలి. భగవద్గీత ఎంత చదివినా కానీ నా దుఃఖం తీరట్లేదంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు అని అక్కడ అర్థం తెలుస్తుంది. సో భగవంతుడు ఎందుకు చెప్పారు మీ లైఫ్ ని, దీని ప్రకారం దిస్ ఇస్ ఎ గైడెన్స్ ఫర్ యూ. ఈ గైడెన్స్ ప్రకారం అంటే మాన్యువల్, దిస్ ఇస్ ఎ మాన్యువల్. ఈ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో ఇది ఒక మాన్యువల్ ఇస్తున్నాం. దీన్ని చూసి మీరు మేడం ఒక ప్రీవియస్ క్లాస్ లో అనుకుంటే చెప్పారు, అంటే ఒక వాషింగ్ మెషిన్ నడపాలంటే మనకు ఒక మాన్యువల్ వస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని. అలాగే దేవుడు కూడా ఇది ఒక మాన్యువల్ లాగా ఇచ్చారన్నమాట, సపోర్టింగ్ మాన్యువల్. దీన్ని చూసి మీ జీవితాన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళండి. ఉంటుంది. నాకు కృష్ణుడిది ఒక చిన్న అనుభవం అయిందండి. ఏమంటే ఫీల్ అవుతున్నాను, కృష్ణుడిని ఇంటూ ఉండేదాన్ని బాగా. అది ఫీల్ అవుతున్నప్పుడు అలా ఫీల్ అవుతూ అలా ఉన్నాను నేను, ఆలోచిస్తూ ఉంటే అలా కళ్ళు అలా రెప్పలు వాళ్ళేమో నాకు చిన్న కృష్ణుడు కనిపించాడండి. చిన్న కృష్ణుడు కనిపించి ఇలా నా బుగ్గకి ఒక వెన్న తెల్లగా ఉంది, అది ఇలా రాశారు ఆయన. ఆ స్పర్శ నాకు రియల్ గా కళ్ళు తెరిచారు, ఆ స్పర్శ ఉన్నది చాలాసేపు, చాలా రోజుల వరకు నేను ఆ ఫీలింగ్ మర్చిపోలేకపోయాను. ఇలాగా అలా రాయడం అనేది నా బుగ్గ తాకినట్టే నాకు తెలిసింది ఆ స్పర్శ. చిన్న కృష్ణుడు, చిన్న అబ్బాయి బుద్ధిగా ఉన్నాడు. కృష్ణుడు అయి ఉంటుంది అనుకున్నాడు, ఆ భావంలో ఉందన్నమాట. అలా ఒక ఫీలింగ్, మంచి ఫీలింగ్ తీసుకుంటూ అలాగా ఆలోచిస్తూ ఉంటూ బాగుండేది. ఆ సమయం నాకు అలాగా జరిగింది అది ఇన్సిడెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ సెషన్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుసుకుందాం. విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సండే. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఈ రికార్డింగ్ మనం చేసి మన యూట్యూబ్ లో పెడుతున్నాం, హ్యాపీ యోగి శ్రీకాంత్ ధులిపాల అనే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. సో ఈ రికార్డింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే ఈ లైవ్ సెషన్ చూడలేకపోయారో అగైన్ దే కెన్ వ్యూ. సో ది రికార్డింగ్ చేసిన తర్వాత ఈ యొక్క టుడేస్ సెషన్ ఏమైతే ఉందో వాళ్ళు వ్యూ చేయొచ్చు. సో విల్ మీట్ నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. హరే కృష్ణ.